హై మ్యాన్స్, వెల్కమ్ టు సినీ మ్యాన్. సో ఇందాకే కిరణ్ అబ్బవరం గారి కొత్త మూవీ రిలీజ్ అయింది. అదే కే ర్యాంప్. కిరణ్ అబ్బవరం ర్యాంపేజ్ అనుకుంటారేమో. ఓకే, కిరణ్ అబ్బవరం ర్యాంపేజ్ అనుకోండి అలానే. సో ఆయన సినిమా చూసి వచ్చిందనమాట, ఇందాకే అయింది. సో చూసాక నాకు అనిపించింది ఏంటంటే, సారీ బాయ్, అస్సలు ఎక్కలేదు. అంటే ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఐ మీన్ విత్ రెస్పెక్ట్ టు కిరణ్ అబ్బవరం గారు, ఆయన అంటే నాకు కొంచెం రెస్పెక్ట్. ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి రాజవారు రానివారితోనే ఫస్ట్ అంతా హిట్ కొట్టి, ఇప్పుడు అంటూ ఆయనకంటూ ఒక సార్ట్ ఆఫ్ మూవీస్ అట్లా సెట్ చేసుకున్నారు, వీళ్ళు ఒప్పుకున్నారు బాగానే. బట్ అలా అని చెప్పి కొన్ని సినిమాలు ఇలా తీస్తే నచ్చవు నిజంగానే. ఎందుకంటే నాకు అసలు సినిమా చాలా రొటీన్ ఉంది, అంటే పెద్ద కొత్తగా ఏం లేదు సినిమా. అండ్ కామెడీ కూడా అసలు ఒక్క చోట కూడా ఎక్కలేదు, అంటే ఫస్ట్ హాఫ్లో. అండ్ సర్ప్రైజింగ్లీ ఈ రీసెంట్గా వచ్చిన వాటిల్లో అండ్ ఒక లాస్ట్ 2-3 monthsలో ఫస్ట్ హాఫ్ అన్నీ ఎక్కే, సెకండ్ హాఫ్ అన్నీ దొబ్బే. నాకు ఇందులో ఫస్ట్ హాఫ్ అసలు దొబ్బింది, సెకండ్ హాఫ్ ఏదో ఒక 30 minutes పోర్షన్, ఆ 30 minutes పోర్షన్ అనిపించింది. అంటే అదొకటే పాజిటివ్ నాకైతే. అండ్ కిరణ్ అబ్బవరం గారు, మీరు యాక్టింగ్ బాగా చేస్తారు, కానీ ఈ సినిమాలో అదేంటో నాకు అంత అనిపించలేదు. కొంచెం మీరు పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. అంటే నేను చెప్పడం అంటే అంతగా తెలుసు లేదో తెలియదు, కానీ నాకైతే చూస్తున్నప్పుడైతే అది అనిపించింది. అంటే కొంచెం పర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి ఏమో అని. అంత అనిపించలేదు ఆయన పర్ఫార్మెన్స్ అసలు. అండ్ ప్లాట్ గురించి వస్తే ఇంకా తెలిసిన రొటీనే అండి. ఈ సినిమాలో చాలా సీన్స్ చాలా మూవీస్లో ఒక 100 సార్లు చూసుంటారు, ఆల్మోస్ట్ అన్నీ అలానే అండి. ఈ సీన్ మీరు ఎక్కడో చూసానే, అరే ఎక్కడో చూసాను ఈ సినిమా, ఎక్కడో చూసాను ఈ సీన్ అన్నట్టు కొడతా ఉంటుంది ప్రతి సీన్, అంటే ఫస్ట్ హాఫ్లో. అండ్ సెకండ్ హాఫ్లో ఇంకా ఫాదర్ ఎమోషన్ కూడా అంతే ఉంటుంది. సో ఇంకా తెలిసిందిగా చెప్తున్నా కదా, మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా రొటీనే. ఇంకో వర్డ్ కూడా వాడచ్చు, కానీ నేను చాలా డీసెంట్గా చెప్తున్నా. సో ఫస్ట్ హాఫ్ అస్సలు బాగాలేదు. సెకండ్ హాఫ్ కొన్ని పోర్షన్స్ ఓకే, వెన్నెల కిషోర్ గారు వస్తారు, అక్కడి నుంచి సినిమా బాగానే ఉంటుంది. సో మిగతా అంతా ఏం లేదు, మొత్తం డొల్లే. సో మ్యూజిక్ కూడా అంతేం లేదంటే ఒక పాట బాగుంది అంతే. అండ్ హీరోయిన్ పర్లేదు, చేసింది పర్లేదు, ఓకే ఓకే అనిపించేలా ఉంటుంది హీరోయిన్ కూడా యాక్టింగ్ వైజ్. కానీ సో తనకే ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం మీదే నడుస్తూ ఉంటుంది సెకండ్ హాఫ్ కూడా. అండ్ ఆ ప్రాబ్లం ఎలాంటిదంటే, ఆ ప్రాబ్లం మనం కూడా సినిమా చూస్తున్నంతసేపు ఎక్స్పీరియన్స్ చేస్తాం, అంటే కొంచెం పిచ్చి. సో సినిమా చూస్తున్నప్పుడు కూడా మనకు కూడా అట్లనే ఉంటుంది పిచ్చి పిచ్చిగా. సో నాకైతే నచ్చలేదు. అంటే నచ్చలేదంటే సరే ఓకే, జస్ట్. సో మూవీ ఓవరాల్గా చెప్పాలంటే జస్ట్ ఓకే. ఇంకా మీరు టైం పాస్ చేయాలి, నాకేం తోచట్లేదు అనుకున్నప్పుడు వెళ్ళండి సినిమా. సో అంటే నా ఒక్కడి వరకే అది, మీరు వెళ్ళండి, మంచిది ఇవ్వాలి కదా. సో చూడండి, ఎంజాయ్ చేయండి, మీకు నచ్చచ్చేమో, మీకు ఎక్కచ్చేమో ఆ కామెడీ. సో నాకైతే అంత అనిపించలేదు. అండ్ కిరణ్ అబ్బవరం గారు కొంచెం నెక్స్ట్ సినిమాతో కంబ్యాక్ ఇస్తే బాగుంది. ఇందులో ఎంట్రీ బాగుంది, మళ్ళీ ఇంట్రో బాగుంది. డాడ్స్ గిఫ్ట్ అని కొంచెం కొత్తగానే ఉంటుంది ఒకటి, ఇంట్రో ఒకటి బాగానే ఉంటుంది కిరణ్ అబ్బవరం గారి మూవీస్లో. సో ఇంట్రో ఒకటి అది బాగుంది. ఇంకా మిగతాదంతా ఏం లేదు. వెన్నెల కిషోర్ గారు వచ్చినప్పుడు కొంచెం ఒక 30 minutes ఉంటుంది, 20 minutes ఉంటుంది ఆ పోర్షన్, అక్కడ బాగానే ఉంది కామెడీ. అండ్ నరేష్ గారితో మధ్యలో కొంచెం చేయించారు, కొన్ని చోట్ల క్రింజ్ అనిపించింది, కొన్ని చోట్ల పర్లేదు, బాగానే ఉంది. సో మూవీ మొత్తం మీద ఒక 10 to 15 జోక్స్ వర్కౌట్ అవుతాయి, కొన్ని సీన్స్ అదే కొన్ని చోట్ల పేలుతాయి జోక్స్ బాగానే. ఇంకా మిగతా అంతా అంతే అండి, పెద్ద నవ్వు రాదు, అంత అనిపించదు. అది కూడా సెకండ్ హాఫ్లో కొంచెం కామెడీ ఉంటుంది, కానీ ఫస్ట్ హాఫ్లో నాకు కామెడీ ఉంటుంది, కానీ అది నాకు ఎక్కలేదు, అంటే అంత అనిపించలేదు ఆ జోక్స్. సో ఒక 10 to 15 1-liners అవి కూడా పెద్దగా ఉండవు. సో ఒక 10 to 15 జోక్స్ కూడా కొంచెం పేలాయి, అంటే నవ్వు వచ్చే పర్లేదు. ఇంకా మిగతా అంతా అసలు ఎంత నవ్వు రాలేదు. సో నాకు వర్కౌట్ అవ్వలేదు కొన్ని జోక్స్ అసలు. సో అదనమాట. సో అదే సినిమా కొన్ని సీన్స్ బాగున్నాయి, కొన్ని సీన్స్ బాగాలేదు, అలా ఉన్నాయి. సో వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మిగతా లాస్ట్లో కొంచెం నచ్చింది అన్న కదా, కొంచెం ఆ ఎమోషన్ పాయింట్ ఏదో కొంచెం పర్లేదు అనిపించింది. అంటే డాడ్ సన్ ఎమోషనల్ అనమాట, ఫాదర్ అండ్ సన్ బాగుంది, కొంచెం అదేదో కొంచెం ఓకే పర్లేదు అన్నట్టు అనిపించింది. సో అది. సో చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి, మీకు నచ్చచ్చు, మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే సినిమా బాగుందో చూడాలి, బాగాలేకపోయినా చూడాలి. మనకెందుకు బాగాలేదో ఎందుకు బాగుందో మనకు తెలుసుకోవాలి. సో అది చూడండి మీరు కూడా, కిరణ్ అబ్బవరం ర్యాంపేజ్, కే ర్యాంప్. సో చూసి ఎంజాయ్ చేయండి. అది సీ ఇన్ ద నెక్స్ట్ వన్. అండ్ మర్చిపోయాను, సో ఫస్ట్ డే మూవీస్ చూసినవన్నీ నేను ఫుల్ రివ్యూస్ ఇస్తాను, అంటే కొంచెం లేట్ అయినవి షార్ట్స్లో ఇస్తుంటా నా ఒపీనియన్స్. సో అది చూడండి. సో మిగతా ఈ మూవీస్ వచ్చి రిలీజ్ అయ్యాయి కదా, ఇంకా మిగతా 2 movies అండ్ షార్ట్స్లో ఇస్తాను. సో ఫాలో ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.
చెప్పింది చేయకు.